హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. చదవాలి మార్క్స్ రావాలి అని చెప్పి చాలామంది పేరెంట్స్ ఆత్రపడిపోతూ ఉంటారు. కానీ బట్ బేసిక్గా పిల్లలు చదువుతున్నారా లేదా, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా, వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది మాత్రం అబ్జర్వ్ చేయట్లేదు. అసలు పేరెంట్స్ పిల్లల చదువు విషయంలో ఎలాంటి టిప్స్ తీసుకోవాలి అండ్ చదువుతున్నారా లేదా అని ఎలా తెలుసుకోవాలి, ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఎన్వివి సుబ్బారావు గారు, ఎడ్యుకేషనల్ డిజైనర్ అండ్ ఆథర్ కూడా. వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, పిల్లలు చదువుకోవాలి, మార్క్స్ రావాలని పేరెంట్స్ కష్టపడుతూ ఉంటారు, ప్రెషర్ పెడుతూ ఉంటారు. కానీ బట్ వాళ్ళు చదువుతున్నారా లేదా అనేది మాత్రం పట్టించుకోరు. అసలు ఇయర్ మొత్తం కామ్గా ఉంటారు, ఇయర్ ఎండింగ్లో వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తూ ఉంటారు. అసలు ఎలా చూసుకోవాలంటారు పేరెంట్స్, మీరేం చెప్తారు? కరెక్ట్ అండి, మీరు అన్నట్టుగా ఎగ్జామ్ సీజన్ వచ్చేటప్పటికి కుళ్ళు, మసీదులు, సర్షులు కూడా ఫిల్ అయ్యేటువంటి పరిస్థితి. ఎవరితో అంటే పేరెంట్స్తోని, పిల్లలతోని. సో మార్క్స్ అనేటువంటివి అంటే గత 20 సంవత్సరాల నుంచి 20 నుంచి 30 సంవత్సరాల కాలంలో చదువు విషయంలో మార్కులు మయమైపోయినాయి అండి. ప్రతిదీ కూడా మార్క్. సో ఈ మార్క్స్ రావాలి 95% అయినా 96, 97, 98, 99. సో 75% వస్తే 75% అనేటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి విషయం ఝాన్సీ గారు, ఇప్పుడు మనం చాలా టాప్ రేటెడ్ ఎగ్జామ్స్ అంటే ఏం చెప్తాము? యూజీకి సంబంధించి జేఈ ఎగ్జామ్ చెప్తాము, నీట్ ఎగ్జామ్. ఈ రెండు ప్రామాణికంగా తీసుకుంటే నీట్ ఎగ్జామ్ 23 లక్షల మంది రాస్తారు. 23 లక్షల మంది రాసేటువంటి ఎగ్జామ్లో 60% మార్క్స్ వచ్చేటువంటి వాళ్ళు ఎంతమందో తెలుసా అండి? 25,000 కంటే తక్కువ మంది ఉంటారు. 1% అరౌండ్ 20,000 మాత్రమే ఉంటారు. 60-65% వచ్చేటువంటి వాళ్ళు. అలాగే జేఈకి వచ్చేటప్పటికి 13 లక్షల మంది రాస్తారు. అక్కడ కూడా అంతే, 15,000, 20,000 లోపు పిల్లలు ఉంటారనమాట. మరి ఇక్కడ వరకు 90-95% వచ్చినటువంటి పిల్లలే చాలామంది ఉంటారండి. దేశవ్యాప్తంగా లక్షల మంది ఉంటారు. సో వాళ్ళలో పిల్లలకు కూడా మరి ఎందుకు రావట్లేదు? ఇదొక క్వశ్చన్ అండి, అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి క్వశ్చన్. ఎందుకు రావట్లేదు అంటే 10th వరకు జరిగేటటువంటి దాంట్లో అప్లికేషన్ లెవెల్స్ తక్కువ. అంటే రోట్ లెర్నింగ్ అని చెప్పుకోవచ్చు. మెమరైజేషన్ ఎక్కువగా ఉండేటువంటి ఎగ్జామ్స్ అవి. ఎప్పుడైతే మెమరైజేషన్ ఎక్కువగా ఉండేటువంటి ఎగ్జామ్స్లో మార్క్స్ వచ్చినాయో, అప్లికేషన్ లెవెల్కి వచ్చేటప్పటికి ఈ మార్క్స్ తగ్గిపోతున్నాయి. అంటే అంత ప్రపోర్షనేట్గా రావండి. అది ఇక్కడ ప్రపంచంలో సాధ్యం కూడా కాదు. నేను అలా రావాలి ప్రపోర్షనేట్గా అని చెప్పట్లా, బట్ కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడైతే అప్లికేషన్ లెవెల్స్ వచ్చినాయో, అంటే హయ్యర్ లెవెల్, నేను చేసేదానికి కన్నా కొంచెం ఎక్కువ లెవెల్ పని నాకు వచ్చింది. ఇక్కడ 10 మందిని మనం ఆ పనికి పెడితేనండి ఎంతమంది నిలబడతారనేది సక్సెస్. ఎప్పుడైతే ఆ హయ్యర్ లెవెల్ వచ్చిందో, ఇందులో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెయ్యలేక కాదు చెయ్యక వెళ్ళిపోతారు, చెయ్యలేక కాదు చెయ్యకుండా వెళ్ళిపోతారు వెనక్కి. దిస్ ఈజ్ వాట్ ద ప్రాబ్లమ్ ఈస్. మీరు మార్కులు అని టై చేసినప్పుడు, మీ మార్కులు 90 మార్క్స్ అన్నప్పుడు, ఒక పిల్లవాడికి ఎగ్జామ్ డిఫరెంట్, మీ యొక్క ప్రయాణం డిఫరెంట్. కానీ 30%, 40% మార్కులు వస్తే వాడి మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇదే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో జరుగుతుంది. ఇంకా అందరికీ అర్థమయ్యేటట్టు ఇంకొక మాట చెప్తా. ఒక పిల్లవాడిని రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నామండి. ఒక 1 కిలోమీటర్ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ 1 కిలోమీటరు రన్నింగ్ 5 మినిట్స్లో రన్ చేస్తున్నాడు అనుకుందాం. సో 5 మినిట్స్ రన్ చేస్తున్నాడు. 2 years, 3 years లేదా 10 years 10th క్లాస్ వరకు వాడు ప్రాక్టీస్ చేసి 5 మినిట్స్లో రన్ కంప్లీట్ చేస్తున్నాడు 1 కిలోమీటర్. మంచి యావరేజ్ అనుకుందాం. అయితే ఇప్పుడు ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి మీరు 11వ సంవత్సరంలో తీసుకెళ్ళి మీరు ఏం చేశారంటే 1 కిలోమీటరే. ఈ 1 కిలోమీటర్ జర్నీ ఎట్లా ఉందంటే, ఫస్ట్ అప్ ఉంది, నెక్స్ట్ డౌన్ ఉంది, 100 మీటర్స్ అప్ ఉంది, 100 మీటర్స్ డౌన్ ఉంది, మళ్ళీ 100 మీటర్స్ అప్ ఉంది, 100 మీటర్స్ డౌన్ ఉంది. ఇప్పుడు మీరు ఇందాక ఎక్కడ ఫిక్స్ చేశారు పిల్లవాడిని? 5 మినిట్స్ దగ్గర ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఈ ప్రయాణంలో వీడు మొదలు పెడితే ఏమవుతుంది అంటారు?
వీడు 1 కిలోమీటరు 5 మినిట్స్ కాదు 10 మినిట్స్ 15 మినిట్స్ పక్కన పెట్టండి, అసలు కంప్లీటే చేయడు. ఎస్. సగం జర్నీ చేసిన తర్వాత ఆగిపోతాడు. మరి అతని ప్రాబ్లమా, అతని లోపమా? కానీ అతను అక్కడ వరకు ప్రయాణం చేశాడు కదా. ఇక్కడ చేసేటువంటి ప్రయాణానికి నిన్నటి వరకు చేసినటువంటి ప్రయత్నానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడున్న ఛాలెంజెస్ వేరు. ఈ ఛాలెంజెస్కి ఆ మైండ్ రెడీ అవ్వలా, అతని స్ట్రెంత్ రెడీ కాలా. సో అలాగని ఇతని ఎబిలిటీ లేదని చెప్పచ్చా? దీనికి ట్రైన్ అవ్వలా. ఓకే. సో ఇది నేను ప్రత్యేకంగా చెప్తున్నది మరొకసారి వివరంగా, మార్కుల పరంగా మీరు ఇంట్రడక్షన్లో చాలా చక్కగా చెప్పారు. ఆ మార్కుల పరంగా పేరెంట్స్ ఆతృత పెరిగిపోయేటువంటి పరిస్థితి. ఒక మార్క్ తగ్గితే వీళ్ళు అయిపోతారు, వీళ్ళు బాధపడిపోయేటువంటి పరిస్థితి. సో ఇది కొంచెం మారాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఎందుకంటే మార్కులు అనేటువంటివి నేను వేరే వీడియోస్లో కూడా చెప్పాను. మార్క్స్ అనేటువంటివి, కంఫర్ట్స్ అనేటువంటివి, ఫెసిలిటీస్ అనేటువంటివి కూడా మీకు ఒక్క చిన్న మంచి ఎగ్జాంపుల్తో చెప్తాను. మార్క్స్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు, మీరు కంఫర్ట్స్ ఇస్తున్నారు, ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అంటే నేను ఒక మంచి కారు ఉందండి, చాలా నీట్గా, అసలు ఒక్క దుమ్ము కూడా, ఒక్క రేణువు కూడా లేకుండా నాకు 2 మనుషులను పెట్టి మంచి క్లీన్ చేస్తున్నా, మంచి షైనింగ్ చేస్తున్నా, చాలా నీట్గా చేస్తున్నా, చాలా పాలిషింగ్ చేస్తున్నా, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. లోపల ఇంజిన్ లేదు, వేస్ట్ కదా. అంతే కదా. లేదు అంటే ఒక మంచి కేక్ తయారు చేశా, చూడటానికి ఎంత అద్భుతం అంటే అంత అద్భుతంగా ఉంది, అదే విధంగా డెకరేట్ చేశా, కానీ టేస్ట్ లేదు, వేస్ట్. ఇది కూడా ఎగ్జాక్ట్గా అంతేనండి, ఇది కూడా ఎగ్జాక్ట్గా అంతే. సో ఓన్లీ మార్క్స్ మాత్రమే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఆ ప్రయాణం ఇలాగుంటుంది. నేను అనేక మందిని నేను చూసి చెప్తున్నాను. సో అలాగని నేను మార్క్స్ ఇంపార్టెంట్ కాదు అని నేను ఎప్పుడు చెప్పట్లేదు కూడా. మార్క్స్ మాత్రమే చూస్తే ఆ పిల్లలు ఎక్కడ తాగిపోతారో తెలుసా? ఒక చిన్న ఆర్డినరీ జాబ్ తాగిపోతారండి. ఓకే. ఎందుకంటే బయట సొసైటీ చాలా డిమాండ్ చేస్తుంది. నేను కొన్ని సంవత్సరాల నుంచి అనేక మందిని వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నటువంటి డిఫరెంట్ ఘట్టాలని 100 మందిని నేను చూసా. ఎలాంటి వాళ్ళని అంటే ఐఐటీలో చదివినటువంటి వాళ్ళని, ఐఐఎంలో చదివినటువంటి వాళ్ళని, పెద్ద ఎంఎన్సీస్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళని, సీనియర్ మేనేజర్సు, డైరెక్టర్సు, రీజనల్ డైరెక్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళని, ఎప్పుడు 90స్లో కూడా ఇంజనీరింగ్ చేసి 80స్లో ఇంజనీరింగ్ చేసి వాళ్ళ అత్యుత్తమ స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళ, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా నేను కలిసి మాట్లాడి వాళ్ళలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ చూసిన. సో మీకు ఒకటి చెప్పమంటారా, వాళ్ళలో కోట్ల రూపాయల శాలరీ సంపాదించేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఓకే, ఆ ఏజ్లో. ఎస్. కానీ అందరిలోని కూడా ఆ కంటెంట్మెంట్, ఆ సంతృప్తి అనేటువంటిది కొద్ది మందిలోనే కనిపించింది. ఎవరిలో ఆ కంటెంట్మెంట్ కనిపించిందంటే ఎవరైతే కొత్త విషయాన్ని వెంటనే ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఆ సెల్ఫ్ లెర్నింగ్ను ప్రోత్సహించుకుంటున్నారో, ఎప్పటికప్పుడు ఫ్లెక్సిబుల్గా నేర్చుకోవడానికి ముందుకు అడుగేస్తున్నారో, వాళ్ళు ఈవెన్ 70 ఇయర్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అంతే ఉత్సాహంగా నేను చూశాను. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సమాజం ఎంత వేగంగా మారిపోతుందనేది మనకు తెలిసినట్టుగా వేరే వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు, వేరే జనరేషన్స్కి ఎవరికీ తెలియదు. సో ఇప్పుడు ప్రతిదీ మారిపోతున్నటువంటి సందర్భంలో మార్కులు మాత్రమే పట్టుకుని కూర్చుంటే ఎప్పుడైతే వాళ్ళకి ఛాలెంజెస్ వచ్చినాయో అప్పుడు వాళ్ళు కంప్లీట్గా లిమిటెడ్ ఆపర్చునిటీస్కి ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి మార్కుల కోసం కాకుండా మార్కులు ముందు చేసేటువంటి ప్రయాణం, వాళ్ళు చేసేటువంటి ప్రయాణం, ఆ చేసేటువంటి ప్రయాణాన్ని మనం చాలా శ్రద్ధగా బ్యూటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట అండి. అసలు చదువు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, సో పేరెంట్స్, చూస్తున్నటువంటి పేరెంట్స్ అంతా కూడా కామెంట్ చేయొచ్చు, అసలు చదువు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మార్కులేనా? సో మార్కులేనా అంటే మార్కుల కన్నా ముందండి మన ఫోకస్ని పెంచుతుంది, మన పేషెన్స్ని పెంచుతుంది, మనకున్నటువంటి స్కిల్స్ని పెంచడానికి దోహదం చేస్తుంది. అంటే ఈ చదివేటువంటి క్రమంలో మన మైండ్ని స్ట్రెంథన్ చేసేటువంటిదే చదువు అండి, మన ఆలోచనని వికసింప చేసేటువంటిదే చదువు అండి, మనకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని పెంచేటువంటిదే చదువు అండి. సో వీటన్నిటితో క్రిటికల్ స్కిల్స్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానివ్వండి, అనలిటికల్ స్కిల్స్ కానివ్వండి, వీటిలో వచ్చేటువంటి మార్పు చదువు యొక్క అంతిమ ఫలితాలండి. అందులో మార్క్స్ అనేటువంటిది ఒక భాగం. ఎవరైతే
ఇందాక నేను చెప్పాను చూసారా, ఎక్కువ మంది నేను చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఆ మార్క్స్తో పాటుగా ఈ స్కిల్స్, ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్సు, ఈ మూడు కలిసినటువంటి వాళ్ళే ఆనందంగా జీవితాన్ని గడుపుతూ అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉండి కూడా ఆ సంతృప్తితో ఉన్నారు అనేది నా యొక్క సారాంశం అండి, నేను చెప్పేటువంటి ఫైనల్గా ఈ విషయానికి సంబంధించినటువంటి. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, చాలామంది స్కూల్ ఏజ్ నుంచి కాలేజ్ ఏజ్ వరకు కూడా, ముఖ్యంగా స్కూల్ ఏజ్లో పిల్లలు చదువుతున్నారులే అని చెప్పి పేరెంట్స్ పట్టించుకోరు, బట్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతూ ఉంటారు కదా. సో అసలు వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చదువుతున్నారా లేదా అని పేరెంట్స్ ఎలా తెలుసుకోవాలంటారు? ఎస్, చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. ఈ రోజున ఎగ్జామ్ ఉంటే ఈ ఎగ్జామ్స్లో కూడా అండి రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి లాంగ్వేజ్ ఎగ్జామ్ ఒకలా ఉంటుంది, సోషల్ స్టడీస్ ఎగ్జామ్ ఫలితాలు ఒకలా ఉంటాయి, మ్యాథ్స్కి సంబంధించిన ఫలితం ఒకలాగా ఉంటుంది, సైన్స్కి సంబంధించిన ఫలితం ఒకలాగా ఉంటుంది. అది బోర్డ్ లెవెల్ ఎగ్జామ్ అయితే ఒకలాగా ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే ఒకలాగా ఉంటుంది. ఫస్ట్ దీని మీద చిన్న అవగాహన పేరెంట్స్ అందరికీ కూడా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. సో సపోజ్ ఏదైనా పిల్లవాడు నిజంగా ఈ రోజున చదవటం మొదలు పెట్టాడంటే అండి, ఈ కొన్ని సబ్జెక్ట్స్లో అంటే సెకండరీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజు తెలుగు కానివ్వండి, లాంగ్వేజెస్ కానివ్వండి, సోషల్ స్టడీస్ కానివ్వండి, ఇలాంటి సబ్జెక్టులో ఏమవుతుంది అంటే వెంటనే అంటే ఒక 15 డేస్కో లేదా 20 డేస్కో వెంటనే ఫలితాలు కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. రైట్, యూ గాట్ మై పాయింట్. ద సెకండ్ది ఏమిటంటే అండి, ఇప్పుడు అదే మీరు మ్యాథమెటిక్స్ను సైన్స్ని అనలైజ్ చేస్తున్నారు, హయ్యర్ క్లాస్కి వచ్చారు, 9th 10th లేదా 11th 12th వచ్చారు, నిజంగా పిల్లలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళకి వెంటనే ఫలితం రాదు. మీరేమో యాజ్ ఎ పేరెంట్గా నువ్వు లాస్ట్ వీక్ చెప్పావు కదా, చూసావా ఈ వీక్ కూడా ఇలాగ వచ్చింది, నెక్స్ట్ వీక్ కూడా ఇట్లా వచ్చింది అంటే ఇది ఫామ్ అవ్వటానికి ఒక 1 month 2 months పట్టచ్చు. ఈ రోజు పిల్లవాడు మొదలు పెట్టాడండి ప్రయాణం, నిన్నటి వరకు ఓకే వేస్ట్ చేశాడు అనుకుందాము, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో తర్వాత ఇది టైం పడుతుంది. సో ఈ విధంగా ఆ మధ్య డివిజన్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని అవగాహన పెంచుకోవాలి. దీనికన్నా ముందు మనం చూడాల్సింది ఏమిటంటే వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళు పెట్టేటువంటి శ్రద్ధ అండి, వాళ్ళు ఎంత ఫోకస్ పెడుతున్నారు, ఫోకస్లో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా, వాళ్ళ అటెన్షన్లో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా, దట్ ఈస్ అ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు ఇందాక ఒక కంప్లైంట్ చెప్పారు, ఫోన్లు కానివ్వండి, ఇంటర్నెట్ల గురించి కానివ్వండి, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి మనకి. మరి ఈ ఫోన్ కానీ ఇంటర్నెట్ కానీ చూస్తున్నటువంటి టైం సపోజ్ 2 hours చూస్తున్నారు అనుకుందాం, దీంట్లో ఏదైనా కొంత టైము వీళ్ళు సబ్జెక్ట్ రిలేటెడ్ మ్యాటర్కి ఏమైనా మళ్ళించారా? నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నానండి. సబ్జెక్ట్ రిలేటెడ్, ఇప్పుడు నాకు సైన్స్లో ఇబ్బంది ఉందండి, నేను ఈ ఇంటర్నెట్ యూజ్ చేసేటువంటి దాన్ని సైన్స్లో నాకు తెలియనటువంటి డౌట్స్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అనుకోండి, నిన్నటి వరకు ఒకలాగా ఉన్నటువంటిది ఈరోజు ప్రయత్నం చేస్తున్నానంటే ఒక ముందడుగు వేసినట్టే. సో ఆ 2 hours మీరు ఏదైతే వేస్ట్ అనుకుంటున్నారో అందులో కూడా ప్రొడక్టివిటీ వస్తున్నట్టేగా. సో ఈ విధంగా ఫోకస్, అటెన్షన్ పెరిగిందా, వీళ్ళ యొక్క ఆలోచన విధానంలో తేడా వచ్చిందా, లేదు మూడవది నిజాయితీగా మీతో వచ్చి చెప్తూ ఉన్న వాళ్ళు ప్రయత్నిస్తానండి మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. అప్పుడు మీరు మార్క్స్ని కాకుండా వాళ్ళ ఎఫర్ట్ని అభినందించగలిగితే, వాళ్ళ ప్రయత్నాన్ని అభినందించగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకొంచెం ముందుకు శ్రద్ధగా వెళ్తారు. మీరు అట్లా కాకుండా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, మీరు హార్ష్గా ఉన్నారనుకోండి, నేను నిజంగా ప్రయత్నం చేస్తున్నా, ఫలితం ఏమో నేను ఇందాక చెప్పినట్టుగా వెంటనే రాదు, కానీ ఏదో చిన్న ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఆ చిన్న ఇంప్రూవ్మెంట్ని మీరు అబ్జర్వ్ చేయగలిగినట్లయితే, దాన్ని రైట్ టైంలో రైట్ వేలో అప్రిషియేట్ చేయగలిగితే వాళ్ళు దాంతో కనెక్ట్ అయిపోతారండి. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇయర్ మొత్తం కామ్గున్నారు, లాస్ట్ 15 to 20 డేస్లో ఫోకస్ చేశారు, ఎగ్జామ్ మంచిగా రాశారు, మంచిగా మార్క్స్ వచ్చాయని చెప్తున్నారు. బట్ అలా చేస్తే కొంతమంది బట్టి కొట్టి చదువుతున్నారు అని చెప్పి అంటారు. బట్ నిజంగా చెప్పాలంటే బట్టి కొట్టి చదవడం మేల్ అంటారా, లేకపోతే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం మేల్ అంటారా, అసలు ఏంటి, ఏది బెటర్ అంటారు? మీరు ఫైనల్గా ఎలా ఉండాలనుకుంటున్నారు దాని ప్రకారం నేను చెప్పగలను. ప్రాక్టికల్ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవడం, అదే మీరు ఫైనల్గా మీరు చదువు అయ్యేటప్పటికి ఒక లిమిటెడ్ ఆపర్చునిటీతో ఒక చిన్న జాబ్తో సెటిల్ అవ్వాలనుకుంటే బట్టి చదవండి, మార్కులు వస్తాయి, ఎక్కడో చోట జాయిన్ అవుతారు. మీరు అలా కాకుండా ఈ సమాజంలో మీరు కూడా రూల్ చేయాలనుకుంటే, మీరున్నటువంటి రంగంలో మీరు రూల్ చేయాలనుకున్నట్లయితే, మీ యొక్క టీంని అత్యద్భుతంగా నడిపించాలనుకున్నట్లయితే, లేకపోతే రాబోయే 30-40 సంవత్సరాలు ఆ పిల్లలు ఆ రంగంలో అత్యంత సంతృప్తికరంగా వాళ్ళ జర్నీ చేయాలనుకున్నట్లయితే, రోట్ లెర్నింగ్ అనేటువంటిది బట్టి చదువునటువంటి వాడు పనికి రాడు.
పనికి రాడు. మీకు ఇప్పుడు తెలియదు, 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు 24 సంవత్సరాలు వచ్చేటప్పటికి పూర్తి క్లారిటీ వస్తుంది. ఇక్కడ మార్కులు కనిపిస్తాయి. మార్కులు కనిపించినటువంటి వాడు చిన్న జాబుతో ఏదో మొట్టమొదట అలా వెలుగుతుంది, అంత చిన్న వెలుగు, తర్వాత ఆరిపోతుంది. సో ఎలగవలసినటువంటి వెలుగు రాదు అక్కడ. సో ఎప్పుడైతే వీళ్ళు ప్రాక్టికల్గా, మీరు చెప్పినట్టుగా ప్రాక్టికల్గా లింక్ చేస్తూ ఆ స్కిల్స్కి పెంచుకునేటువంటి పిల్లలు ఈ రోజున 10-20 మార్కులు తక్కువ వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ప్రయాణం ఆగదండి. మీరు ఎప్పుడైనా ఒకసారి గమనించారా ఝాన్సీ, మీరు బయట కొంతమంది పిల్లలకి చాలా మంచి మార్క్స్ వస్తాయి, వాడు చేసేటువంటి ఇప్పుడు జాబ్ కానీ లేకపోతే వాళ్ళు చేసే ప్రయాణం ఇదేంటి, ఇతను క్లాస్ టాపర్ కదా, లేకపోతే ఎట్లా ఉన్నాడేంటి అని అనిపిస్తుంది. కొంతమంది పిల్లలు చాలా యావరేజ్గా ఉన్నటువంటి వాళ్ళు, అరే ఎంత అద్భుతంగా ఉన్నారు ఇప్పుడు వీళ్ళ జీవితంలోనే అని అనిపిస్తుంది. రైట్. సో మరి ఇక్కడ ఏమిటి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ కూడానండి రీజన్స్. సో అదే అండి. సో ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికాలిటీని పెంచుకుంటూ దానికి సంబంధించినటువంటి స్కిల్స్ని జోడించుకుంటూ వచ్చినటువంటి మార్కులు ఓ 10-20% తక్కువ అయినప్పటికీ కూడా వాళ్ళ జర్నీ ఎక్కడ ఆగదండి, వాళ్ళు అద్భుతంగా నడిచిపోతూ ఉంటుంది. అంటే ఎలా సార్ ఆ ప్రాక్టికల్గా చదవడం అంటే ఎలా? ఒక సబ్జెక్ట్ లైక్ సోషల్ తీసుకున్నప్పుడు ఆ పిల్లాడు ఎలా చదవాలి, వాడు ఎలా చదువుతున్నాడు, ఆ కంపారిజేషన్ ఎలా చూస్ చేసుకోవాలంటారు మీరు? ఎగ్జాంపుల్ ఏమిటంటే అండి, మనం ఏం చేస్తామంటే దీన్ని ఏమంటారంటే బబుల్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటారండి జనరల్గా. ఏమిటంటే బబుల్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ని ఇది అని తీసేసుకుంటాం. సో అశోకుడు చెట్లు నాటించను అనేది అందరికీ గుర్తుంటుంది. రైట్. ఎంతమంది ఆ టైంలో ఉన్నటువంటి రాజుల్లో డిఫరెంట్ రీజియన్స్లో రాజులు ఉంటారు కదా, ఉంటారు. సో వాళ్ళు ఎలా ఉండేటువంటి వాళ్ళు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉండేటువంటివి. అప్పుడు చెట్లు నాటించడం అంటే అప్పుడు ఇంతమంది జనాభా లేరు కదా, ఎన్నో అడవులు ఉన్నాయి కదా. ఎవరైనా క్వశ్చన్ చేస్తావా? చెట్లు నాటించను, ఎవరు చెట్లు నాటించను? అశోకుడు చెట్లు నాటించను. బిట్ ఆన్సరు అంతే. సో కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అప్పుడున్నటువంటి రాజుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అప్పుడున్నటువంటి ప్రజల యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. సో ఆయన చెట్లు నాటించవలసినటువంటి ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది? ఓకే, ఇన్ డెప్త్ గా చుట్టూ చూడాలంటారు. ఆ చుట్టూ చూడాల్సినటువంటి ఆ డెప్త్ లో మన ఆలోచన మొదలు పెట్టినప్పుడు, సోషల్ స్టడీస్ అంటే ఏదో మార్కుల కోసం చదివేటువంటిది అంట, అది అంత అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అండి. సమాజం గురించి అర్థం చేసుకోవడానికి, మన యొక్క సెల్ఫ్ రెగ్యులేషన్ని ఒక దారిలో పెట్టుకోవడానికి లాంగ్వేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇప్పటికీ మీరు చూస్తే రాజమౌళి గారు చెప్తూ ఉంటాడు, నేను చేసేటువంటి ఇప్పుడు విజువలైజేషన్కి ఒక మెట్టు ఏమిటంటే నేను అప్పుడు చదివినటువంటి చందమామ కథలు అని. ఆ చందమామ కథల్లో ఉన్నటువంటి ఆ విజువలైజేషన్ అది నాలో చాలా తెలియనటువంటి ప్రభావాన్ని చూపింది. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, నా మైండ్ అక్కడ స్ట్రెంథన్ అవుతుంది. సో ఆయన చేసినటువంటి ప్రయత్నం గత 2 decades 3 decades నుంచి అది ఒక ఆయువు పట్టు. ఇప్పుడు మనం ఎప్పుడో చూస్తామండి, ఆయన మనం 7-8 సంవత్సరాల తర్వాత చూసేటువంటి దాన్ని ఆయన ఒక 10 సంవత్సరాల ముందే ఆయన మైండ్లో విజువలైజ్ చేసుకుని దాన్ని టెక్నాలజీని యూజ్ చేసుకుని, ఆయన గొప్పతనం ఏమిటండి, ఆయనకున్నటువంటి ఐడియా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ దీంట్లో జోడించి ప్రపంచవ్యాప్తంగా పేరెనకగలిగినటువంటి వ్యక్తి. సో మనం అంతే మాట్లాడుతున్నాం, స్కిల్స్. ఎంతమంది డైరెక్టర్లు లేరండి, ఉన్నారు. సో అది ఆ డెడ్లీ కాంబినేషన్ ఆయన దగ్గర ఉంది. కాబట్టి దానికి చిన్నప్పుడు చందమామ కథల నుంచి వచ్చినటువంటి, నేను అదే చెప్తున్నానండి, లాంగ్వేజెస్ కానీ సోషల్ స్టడీస్ కానీ సోషల్ సైన్స్ కానీ ఇవి చాలా చాలా కీలకం అండి మనిషికి. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగటంలో దోహదం చేసేటువంటివి. ఇప్పుడు ఏంటంటే మనం అంతా ఓన్లీ మ్యాథ్స్ సైన్స్, ఇది నిలబడాలంటే, దీని వాల్యూ నిలబడాలంటే ఇది సపోర్ట్ చేస్తుంది. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక చెట్టుకి ఇవన్నీ కూడా రూట్స్ అండి. మీరు ఇవి తీసేస్తే, అంటే సగం వేర్లను కట్ చేసేస్తే ఆ చెట్టుని ఎత్తుకు ఎదగమంటే ఎలా ఎదుగుతుంది, అది నేను అనేటువంటిది. సో కాబట్టి ఈ విధంగా మనం చూడాల్సినటువంటి అటువంటి ఆలోచన కల్పించాలి. అది ఎక్కడ అంటే ఒక పేరెంట్గా కాదండి, ఒక పేరెంట్, టీచర్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరూ కలిసి చేయాల్సినటువంటి పని. అలాంటి ఎకో సిస్టమ్ని మనం నిర్మించినప్పుడు వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళు చేసేటువంటి ప్రయాణం కానీ అద్భుతంగా ఉంటుంది. మనం చేస్తున్నటువంటి ప్రయత్నం అదేనండి, వీళ్ళు ముగ్గురిని మనం కలిపి పిల్లవాడి దగ్గరికి చేర్చడం.
అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు చాలామంది పిల్లలకు ఉండే క్వశ్చన్, ముఖ్యంగా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ కావచ్చు, మామూలుగా ఇయర్ ఎగ్జామ్స్ కావచ్చు వచ్చినప్పుడు చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే, నేను చదువుతున్నాను, నాకు ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి టెన్షన్ వల్లనో లేకపోతే ఏదైనా ఫోబియా వల్లనో నా వల్ల కావట్లేదు, గుర్తుండట్లేదు, ఫెయిల్ అయిపోతున్నా. బట్ మీరు చెప్పినట్టు ప్రాక్టికల్ నాలెడ్జ్ బోలెడ్ ఉంటుంది, టాపర్ అయి ఉంటాడు ఆ పర్సన్ క్లాస్ రూమ్లో కానీ కాలేజ్లో కానీ, బట్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి అది పోతుంది. సో కొంతమందికి రాస్తూ ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటుంది, కొంతమందికి అర్చ్ చదువుతూ ఉంటారు. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు, ఆ టిప్స్ ఏమైనా యాక్చువల్గా చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కానీ మీరు టెస్ట్ యాంగ్జైటీ అంటాం దీన్ని. మనం ఏం చేస్తామంటే దీన్ని లోతుల్లో వెళ్ళి చూస్తాం. ఈ టెస్ట్ యాంగ్జైటీని కూడా మనం డిఫరెంట్ వేస్లో డివైడ్ చేస్తాం. సోషల్ టెస్ట్ యాంగ్జైటీనా, ఓకే, ఎమోషనల్ టెస్ట్ యాంగ్జైటీనా, లేదా జనరల్ టెస్ట్ యాంగ్జైటీనా. అంటే ఉదాహరణకి ఏమిటంటే కొంతమంది పిల్లలు ఏమిటంటే సోషల్ టెస్ట్ యాంగ్జైటీ అంటే నాకు మార్కులు రాకపోతే మా అమ్మ ఏముంటుందో, మా మావయ్య ఏమంటాడో భయం. సో లేదా వేరే వాళ్ళ కంపారిజన్, రిలేటివ్స్ ఏమంటారో, నవ్వుతారు, లేదా క్లాసులో నన్ను నవ్వుతారేమో అనేటువంటి ఒకటి పిల్లలకు ఉంటుంది. దీన్ని ఒక కేటగిరీ చేస్తాం, సోషల్ టెస్ట్ యాంగ్జైటీ అంటాం. రెండవది ఎమోషనల్ టెస్ట్ యాంగ్జైటీ. దాన్ని ఏమంటామంటే జనరల్గా నాకు నేనే చెప్పుకుంటా, అమ్మో ఎగ్జామ్లో రేపొద్దుట మార్క్స్ రాకపోతే ఎలాగా, అంటే నాకే థాట్స్ వచ్చేస్తాయి. మార్కులు తక్కువ వస్తాయేమో, తక్కువ వస్తే నాకు అనుకున్న సీట్ రాదేమో, లేదా నేను మా అమ్మకి ఇచ్చినటువంటి మాటని నేను మిస్ అయిపోతానేమో, లేదా వాళ్ళ దగ్గర తలదించుకోవాల్సినటువంటి అవసరం వస్తుందేమో అని, అంటే ముందే ఒక భ్రమతో నాకే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఆ పిల్లలు ఒకవేళ ఈ కేటగిరీలో ఉన్నారనుకోండి, దీనికి సొల్యూషన్ వేరే ఉంటుంది కదా. ఇంకా మూడో కేటగిరీ, అసలు టెస్ట్ అంటేనే అసలు పట్టించుకునేటువంటి ఒక కేటగిరీ ఉంటారు. వెళ్తారు, రాస్తారు, వాళ్ళు చెప్పేది చెప్తారు అనేటువంటి కేటగిరీ ఒకటి ఉంటుంది. సో ఇట్లా ఒక 3 లేదా 4 కేటగిరీలు మనం డివైడ్ చేసి మనం ఒక అసెస్మెంట్ కూడా ఇస్తాం అన్నమాట అండి వాళ్ళకి. సో అసెస్మెంట్ రాస్తే మనకు అర్థమవుతుంది ఆ పిల్లల లోపల ఎటువంటి టెస్ట్ యాంగ్జైటీ ఉంది. సో దట్ అప్పుడు మనం గైడ్ చేస్తాం. సో దెన్ ఆ విధంగా మనం గైడ్ చేయొచ్చు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే సార్, ఇప్పుడు నేను నా లైఫ్లో చూసిన పర్సన్స్ గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తారు, అంటే చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నాలెడ్జ్ బోలెడ్ ఒక లెక్చరర్కి ఉండాల్సిన నాలెడ్జ్ ఉంటుంది, బట్ గ్రూప్ 2లో క్రాక్ చేయలేరు దాన్ని. సో ఫైనల్గా వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకోవడమో లేకపోతే ఒక లెక్చరర్గా మాత్రమే తయారు చేస్తారు. బట్ అలా ఎందుకు అవుతుంది అంటారు? సో వాళ్ళు ఎందుకంటేనండి ఆ రోజు ఆ యొక్క సబ్జెక్ట్ ఏదైతే లెర్న్ చేశారో వాళ్ళు దాన్ని ఒక ఆర్డర్గా వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితి కావచ్చు, లేదా వాళ్ళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితి కావచ్చు. సో మీరు అన్నట్టుగా ఇప్పుడే చదివేటువంటి క్రమంలో నేను చదవటం ఒకటండి ఝాన్సీ. ఇప్పుడు నేను 10 మందికి చెప్తున్నప్పుడు నా టెన్షన్ వేరే ఉంటుంది. సో అంటే అప్పుడు అంటే ఇలా ఏదైనా కారణం కావచ్చు, అంటే అందరినీ ఒకే స్టేట్మెంట్తో మనం చెప్పకూడదండి. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అప్పుడు చదివినప్పుడు అంత శ్రద్ధ పెట్టి చదువుకోకపోవచ్చు, ఒక దెబ్బ తగిలిన తర్వాత వాళ్ళు చేసేటువంటి ప్రయాణం వేరేగా ఉంటుంది ఆ బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు అయితే. సో అందుకే ఆ బాధ్యతతో ఎంతోమందిని ఐఏఎస్లు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏది వాళ్ళు ఐఏఎస్ కాకపోయినా సరే సెల్యూట్ కదండి ఆ జర్నీకి. అది దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో కానీ అప్పుడు వాళ్ళు చదువుతున్న సందర్భం ఏమిటంటే అంత శ్రద్ధ తీసుకుని ఉండకపోవచ్చు, లేదా వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉన్న ఎమోషనల్ స్ట్రెంత్ లేకపోయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ద రీజన్స్. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే పేరెంట్స్ అందరూ కూడా కాంపిటీషన్ వరల్డ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. సమాజం అనే బదులు కాంపిటీషన్ వరల్డ్ అనే భయపడుతూ ఉన్నారు పేరెంట్స్ అందరూ కూడా. 6th క్లాస్లోనే హాస్టల్లో వేసేయాలేమో, ఇష్టం లేకున్నా ఏడ్చుకుంటూ అయినా సరే హాస్టల్లో వేసేయాలి, లేకపోతే మా పిల్ల వెనకబడిపోతుంది, కెరీర్లో ముందుకెళ్ళలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ యాక్చువల్లీ అది నిజమే అంటారా? హాస్టల్లో ఏ ఏజ్లో వేస్తే బెటర్? మరోవైపు పిల్లల విషయానికి వస్తే చాలా డిప్రెస్ అయిపోతూ ఉంటారు, లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒకనొక టైంలో వీళ్ళని వాళ్ళు మళ్ళీ హోమ్స్లో వేసేస్తూ ఉంటారు వీళ్ళ బిజీ లైఫ్లో. సో అసలు ఎక్కడ జరుగుతుంది లోపం, ఏం చేయాలంటారు పిల్లలు? కానీ ఒకటే అండి, ప్రతి పేరెంట్ కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే పాపం ఇంటి దగ్గర ఉన్నటువంటి సౌకర్యాలు వాళ్ళకి సరిపోవట్లేదేమో, ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ అక్కడ అందుతుందేమో అనేటువంటి వాళ్ళే హాస్టల్లో వేస్తారు. ఇది ఒక కేటగిరీ. రెండవది 6th తర్వాత హాస్టల్లో వెయ్యాలి అనుకుంటే, అంటే రీసెంట్గా మనమే ఒక వీడియో కూడా చేస్తాం, హాస్టల్లో వెయ్యాలి అనుకున్నప్పుడు మనం చూడాల్సినటువంటి పాయింట్స్ ఏమిటి, అటువంటి పాయింట్స్ ఉంటే వాళ్ళకు వచ్చేటువంటి మార్పు ఏమిటి. కొంతమంది ఉంటారండి నవోదయ స్కూల్లో అనుకుంటా, డివి సుబ్బారావు గారని తెలుగు ఆయన,
ఆర్బీఐ గవర్నర్ చేశారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, ఆ హాస్టల్లో ఆ టీచర్, ఆ ప్రిన్సిపాల్ పెట్టినటువంటి ఆ సిస్టము ఎంత మార్పు తీసుకొచ్చింది ఆయనలో అనేటువంటిది. సో అద్భుతమైనటువంటి హాస్టల్స్ ఉంటే, మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా అటువంటి హాస్టల్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క డిసిప్లిన్ కానివ్వండి, సెల్ఫ్ రెగ్యులేషన్ కానివ్వండి, ఫ్లెక్సిబిలిటీ కానివ్వండి, అడాప్టబిలిటీ కానివ్వండి, సోషల్ అవేర్నెస్ కానివ్వండి, ఇవన్నీ పెరుగుతాయండి. కానీ క్వశ్చన్ మార్క్ ఏమిటంటే ఈ రోజున అలాంటి హాస్టల్స్ ఎక్కడున్నాయంటే భూతద్దం వేసి వెతకాల్సినటువంటి పరిస్థితి. కొన్ని ఉన్నాయి, నేను లేవని అన్నట్లు, కొన్ని ఉన్నాయి. సో భూతద్దం వేసి వెతకవలసినటువంటి పరిస్థితి. సో కొంతమంది పేరెంట్స్ ఏమిటంటే, అంటే దారుణం ఏమిటంటే, అది నిజం కూడా, నేను బాధతోనే చెప్తున్నా, భరించలేక హాస్టల్లో వేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే వినట్లేదు అనేటువంటి వాళ్ళే ఎక్కువ మంది, వినట్లేదు, టైం ఉండట్లేదు. సో నేను మనం ఒక వీడియో చేసినప్పుడు చాలా ఎక్కువ మంది చూస్తారు. అందులో కొన్ని కామెంట్స్ కూడా చదివా, లేదు సార్ కొంతమంది గొప్ప కోసం వేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని కొంతమంది కామెంట్స్ పెట్టినటువంటి పరిస్థితి. గొప్ప కోసం వేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని కొంతమంది కామెంట్ పెట్టారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఏంటంటే, అలా భరించలేక వేసేటువంటి సందర్భంలో ఏమవుతుందంటే అండి, వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఒక మనందరికీ తెలిసినటువంటి ఒక సామెత, పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుంటుంది అని. ఇది కూడా ఎగ్జాక్ట్లీ అంతేనండి. మన పిల్లలు మన ముందు లేకపోవటంతో వాళ్ళు ఏదో చదువుతున్నారు అని అనుకోవటం అన్నమాట. అదొక భ్రమ మాత్రమే. కానీ నేను చెప్పినట్టుగా, కిందటి వీడియోలో చెప్పినట్టుగా, అటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి హాస్టల్, అటువంటి శ్రద్ధని తీసుకునేటువంటి హాస్టల్ ఉంటే ఖచ్చితంగా వేయటానికి అవకాశం తీసుకోవచ్చు, ఆ ఛాన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే నేను ఎప్పుడు ఏం చెప్తాను అంటే అండి, పేరెంట్స్ విషయంలో పేరెంట్స్ యొక్క ప్రేమ మీరు 1 లక్ష రూపాయలు ఎక్కువ కడితేనో 10 లక్షలు ఎక్కువ కడితేనో దొరకదండి. అది రీప్లేసబుల్ కాదు. సో మనం ఏ టైం వరకు మన యొక్క సాన్నిధ్యాన్ని మనం ఇవ్వాలో అది ఫస్ట్ ప్రయారిటీ. కానీ కొన్ని సందర్భాల్లో హాస్టల్ వేయాలి అనుకునేటప్పుడు అటువంటి హాస్టల్స్ని మాత్రమే ఎన్నుకోవాలి తప్ప ఎక్కడో చోట వేస్తే ఇది గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. నిరభ్యంతరంగా చెప్తున్నాను నేను. చదువుకునే విషయంలో పిల్లలు కావచ్చు, అలాగే దాన్ని అబ్జర్వ్ చేసే విషయంలో పేరెంట్స్ కావచ్చు, అండ్ హాస్టల్ విషయంలో కావచ్చు, టిప్స్ ఎలా ఉండాలి, జాగ్రత్తలు ఏంటి, లోపాలు ఎక్కడున్నాయి అనేవి దానికి సంబంధించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV.